జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ జాషువా గారు చక్కటి వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క సమయాన్ని మనకి అనుగ్రహించినందుకు నేను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. మరింతమంది మ్యూజిషియన్స్, సింగర్స్ వీరందరి మధ్య ఇంతవరకు మరి అలసిపోయినారు చాలామంది. ఇప్పుడు వాక్యం వినటానికి పెళ్ళిళ్ళలో కానీ ఇట్లాంటి శుభకార్యాల్లో వాక్యానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇంకా మైండ్ అంతా కూడా వేరే వేరే ఆలోచన చేస్తూ ఉంటుంటుంది. ఏదేమైనా కానీ మరి శాంసన్ గారిని దేవుడు చాలా ప్రేమించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయడానికి కృప చూపించాడు. నాతో మరి బ్రదర్ ఇలా కార్యక్రమం చేద్దారన్నప్పుడు నేను కూడా చాలా సంతోషించాను. ఊహించిన విధంగా మరి ఇది ఇక్కడైతే కొంతమంది ఉండొచ్చు, కానీ కొన్ని వేల మందికి ఇది ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వెళ్తూ ఉంది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను చక్కగా పదును పట్టుకుని వినియోగించుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తాను నేను. మత్తయి సువార్త 8వ అధ్యాయము చదువుకుంటూ వెళ్ళినట్లయితే 1వ వచనం నుంచి, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పేరు ఏంటంటే స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. మరి స్తుతి అంటే ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన్ని కొనియాడతాం అన్నమాట. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దానికి కొన్నిసార్లు కొన్ని చోట్ల కృతజ్ఞతా కూడికలు జరుగుతూ ఉంటుంటాయి. చాలా మంచిది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి కొనియాడటం స్తుతి అయితే, మరి ఆరాధన అంటే ఏంటంటే, ఆరాధన అంటే దేవుడు ఎవరో ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అన్నమాట. సో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చి దేవుణ్ణి మరి అడుగుతూ ఉన్నాడు తనకున్న సమస్య గురించి. మనం భోంచేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటాం, ఒక ఎక్సర్సైజ్ అయితే చేసే ముందు వార్మప్ చేస్తాం. అలాగే ప్రతి దానికి ఒక పని కంటూ ముందు ఇంకొకటి చేస్తూ ఉంటుంటాం. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళే ముందు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే వర్షిప్, ఆరాధన అన్నమాట. ఇక్కడ కుష్ఠవ్యాధికి కలిగిన వ్యక్తికి వర్షిప్కి సంబంధం ఏమైనా ఉన్నదంటే మన తెలుగులో చదువుకుంటే ఏమీ లేదు, అక్కడ మ్రొక్కి అని ఉన్నది. అదే పదాన్ని ఇంగ్లీష్లో చూసినట్లయితే వర్షిప్ అని ఉన్నది. హల్లెలూయా. మనం వర్షిప్ చేయాలంటే చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెడుతున్నాం, చాలా సింగర్స్ని పెడుతున్నాం, ఇంతమందిని పెట్టి చేస్తేనే వర్షిప్ అనుకున్నాం మనం. మరి అక్కడ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి అంట అదే మాట ఇంగ్లీష్లో చదివితే వర్షిప్. ఆయన ఏం చేశాడంటే ముందు వర్షిప్ చేశాడంట, ప్రార్థన చేయలేదు ముందు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన చేసినట్లుగానే కుష్ఠవ్యాధి దగ్గర నుంచి, వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ప్రపంచం అంతా కూడా నీ చిత్తమైతే అంతే, అదొక్క మాట నేర్చుకుంటారన్నమాట. ఆ యొక్క ప్రార్థన ప్రతి దానికి అప్లై చేస్తారు. భోజనం చేసే ముందు కూడా నీ చిత్తమైతే అంటారు, ప్రయాణం చేసే ముందు కూడా నీ చిత్తమైతే దరి చేర్చి అంటారు. అంత రాంగ్ అది. ఆయన ఎందుకన్నాడంటే, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఆ మాట ఎందుకని అన్నాడంటే, కనీసం ఆ రోజుల్లో ఆ సమాజానికి గాలి తగిలినా కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకనే కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని సమాజానికి దూరంగా ఎక్కడో పెడతారు. వాళ్ళ యొక్క గాలి కూడా తగలడానికి ఇష్టపడరు.
ఈ సమాజం అంతా నన్ను దూరపరిచింది, నాకు గాలి తగలడానికి ఇష్టపడతలేదు, కనీసం నీకు ఇష్టమా ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని ఆయన ఆ సందర్భంలో మాట్లాడాడు. ఇంకా మన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగమైనా సరే నీకు ఇష్టమైతే ఈ దేవా, నీ చిత్తమైతే ఉద్యోగం, నీ చిత్తమైతే పెళ్లి చేయి, నీ చిత్తమైతే దేవుని చిత్తం పెళ్లి చేసుకోవటం, దేవుని చిత్తం ఉద్యోగం చేయటం, అన్నీ కూడా దేవుని చిత్తం బయలుపరిచేసాడు దేవుడు. మళ్ళీ దాని విషయంలో ఈ కుష్ఠవ్యాధి చేసినటువంటి ప్రార్థన అట్టుకు వచ్చి చేస్తూ ఉంటుంటారు. కానీ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం వర్షిప్ నేర్చుకోవాలి. హల్లెలూయా, ఆరాధన చేసుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి. మరి ఎలాగ ఆరాధన చేశాడు ఆయన? కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు కనీసం వేళ్ళు కూడా ఉండవు, ఇవన్నీ తినేస్తాయి, ఇట్లా మొండుగా ఉంటాయి అన్నమాట. మరి ఇటువంటి మనమైతే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని ఇంత అద్భుతంగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, తన్మయం చెందుతూ ఉన్నాం. చాలా అద్భుతంగా మరి మనం పూడుతూ ఉంటాం అనమాట. చాలా బాగా పాడారు, నిజంగా చాలా వండర్గా పాడారు, చాలా అద్భుతంగా మ్యూజిక్ అన్ని వాయించారు. కానీ ఆ రోజుల్లో ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తికి అసలు చేతులే లేవు, చేతికి వేళ్ళే లేవు. ఇటువంటి సందర్భంలో ఆయన ఎలాగ ఆరాధన చేశాడు? మరి ఆరాధన చేస్తే ఏం జరిగింది అంటే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఆయనకు మ్రొక్కి, ఆమేన్. చూడండి, ప్రసంగానికి ముందు ఏముంటాయి? ఇప్పుడు దాకా ఏమున్నాయి? పాటలు, అంటే వర్షిప్, ఆరాధన ఉంటుంది. ఆరాధన అనేటువంటిది ఏంటంటే ఒక మరి పొలాన్ని దున్నటం లాంటిది అనమాట, సిద్ధపాటు చేయటం అనమాట. ఒక పొలాన్ని దున్ని నీట్గా పెడితే అప్పుడు విత్తనాలు వేస్తారు. అలాగే వాక్యం అనే విత్తనాలు వేసే ముందు ఒక మనిషి హృదయాన్ని సిద్ధపాటు చేయటం. ఎప్పుడైతే వర్షిప్ చేస్తారో, ఎప్పుడైతే ఆరాధన చేస్తారో వాళ్ళ యొక్క హృదయాలు వాక్యపు విత్తనాలు స్వీకరించడానికి సిద్ధపడతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తున్నామో ఎలాగ ఆరాధన చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. అంతేగాని మనం ఎంత అద్భుతంగా పాడాము, ఎంత మరి మనుషులు మెచ్చుకున్నారు అనే దాన్ని కాకుండా అది దేవునికి అంగీకారంగా ఉన్నదా లేదా చూసుకోవాలన్నమాట. మొట్టమొదట వర్షిపర్ ఎవరంటే సైతాన్ గాడు అనమాట. పరలోక రాజ్యంలో వాడు వర్షిప్ చేసేటువంటి వాడు వర్షిప్ లీడర్. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయో, సైతాన్ గాడికి ఈ మొత్తం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దేవుడు అక్కడ పెట్టేశాడు. వాడికి అంత అద్భుతమైన జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, అంతా ఉంది. ఏదైనా మనకి ఎంత ఈజీయో, ఇప్పుడు కారులో చూడండి, వేగంగా ప్రయాణం చేయొచ్చు, చాలా ఈజీగా ఏసీ వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎంత లేనని. కానీ అదే కారు స్టీరింగ్ ఏమైనా తేడా వచ్చిందంటే అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతాం. అలాగే ఈ యొక్క ఆరాధన చేస్తున్నటువంటి సైతాన్ గాడు దేవుని ఆరాధన చేస్తూ చేస్తూ వాడి మనసులో ఒక తలంపు వచ్చిందంట. అది జరగలేదు ఇంతగానే. ఏంటంటే ఇంత వర్షిప్ చేసి ఈయనకి ఇస్తున్నాం మనం, ఇది నేనే కదా చేసేది అంతా కూడాను, నేను దీనికి యోగ్యుడిని అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట, అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. అంతటా వర్షిప్ చేసేటువంటి వ్యక్తిని లూసిఫర్, అందరూ చాలామంది ఏమంటారు సైతాన్ అంటే నల్లగా ఉంటాడు, దెయ్యం అనుకుంటుంటారు. దేవుడు దెయ్యాన్ని చేయలేదు, ఫస్ట్ దేవదూతనే చేశాడు, మంచి వ్యక్తినే చేశాడు, వర్షిప్పర్ని చేశాడు, దేవుని ఆరాధించుకునే వ్యక్తినే చేశాడు. అసలు ఇంకొక విషయం మనం తెలిసే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. మనిషిని దేవుడు ఎందుకు చేశాడు అంటే, ఎందుకు చేశాడు అంటారు? ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి చేసుకున్నాడంట మనిషిని. కానీ మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎలాగంటే కన్నీటితో ప్రార్థన చేస్తాం, గోజాడితో ప్రార్థన చేస్తాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అసలు బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడిందంటే 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు ఒకడు వెళ్ళాడు, గోతులు పడ్డాడు. బుద్ధి ఉన్నవాడైతే ఏం చేస్తాడు? అరే గోతులు పడ్డాడని చెప్పి మనం జాగ్రత్త పడి గోతుని తప్పించుకుని వెళ్తాం. ఒకవేళ నిజంగా కూడా మనం అదే గోతులు పడ్డాం అనుకోండి, ఏమంటారు? ఎరా బుద్ధి లేదని నీకు అని తిడతారు అందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? సమస్య ఉంది, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు, శరీరం అనుకూలించట్లేదు, శరీరం సహకరించట్లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా, వ్యక్తులకు దూరంగా, సరైన ఆరోగ్యం లేక ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంట? ఆరాధన చెయ్యాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉన్నప్పుడు ఆరాధన చేస్తాం, అన్నీ బాగున్నప్పుడు ఆరాధన చేస్తాం. అన్నీ బాగున్నప్పుడు కాదు, చేతికి వేళ్ళు లేవు, ఆరోగ్యం లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు, అందరికీ దూరంగా, సమాజానికి దూరంగా, ఊరికి చివరి ఎక్కడో ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో లేని వాటిని ఉన్నట్టుగా చేస్తుంది ఆరాధన. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆరాధన చేయడం ప్రారంభించాడో, అక్కడ చూడండి, మొక్కి అంటే ఆరాధన చేసి అప్పుడు అడుగుతున్నాడంట ప్రభువుని, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అంటే తత్ ప్లస్ క్షణము అంటే వెంటనే వాని యొక్క కుష్టి రోగము శుద్ధి ఆయను. ఆమెన్. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, వర్షిప్ చేసాం, వెళ్ళాం, ఏ విధమైన చేంజ్ లేదు. కానీ ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి వర్షిప్ చేయక ముందు ఒకలాగా ఉన్నాడు, వర్షిప్ చేసిన తర్వాత ఒకలాగా ఉన్నాడు. వర్షిప్ చేయకముందు రోగి, వర్షిప్ చేసిన తర్వాత ఆరోగ్యవంతుడు. హల్లెలూయా. వర్షిప్ చేయకముందు ఫ్యామిలీ లేదు, వర్షిప్ చేయకముందు సమాజానికి యాక్సెప్టెన్స్ లేదు. ఎప్పుడైతే వర్షిప్ చేశాడో అప్పుడు సమాజంలో కలిసేటువంటి అవకాశం వచ్చింది. ఎప్పుడైతే వర్షిప్ చేశాడో ఆయన యొక్క వేళ్ళు రావటం మొదలైంది, ఆయన యొక్క శరీరం బాగుపడటం మొదలుపోయింది, ఆయన యొక్క స్వస్థత వచ్చిందంటే ఏంటంటే, శుద్ధుడైపోయాడు ఏంటంటే ఎప్పుడు లేనటువంటి ఆరోగ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. మరి ఎంతమంది ఆరాధన చేసిన తర్వాత ఆరోగ్యవంతులు అవుతున్నారు? ఎంతమంది అంటారు కంఠం పోయింది అంటారు కదా, ఆరాధన చేసిన తర్వాత స్వరం పోయింది అంటారు, ఆరాధన చేసిన తర్వాత చేతులు నొప్పి పుట్టాయి అంటారు. అంటే ఇంకా మనం కోల్పోతున్నాం, కానీ ఏం పొందుకుంటున్నాం? దేవుని దగ్గరకు వచ్చేది కోల్పోట కాదు, దేవుని దగ్గరకు వచ్చేది పొందుకోవటానికే. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు చూడండి, బస్సు వస్తుందని ఎదురు చూస్తాను, ఏమొస్తుంది? నీరసం వస్తుంది, చిరాకు వస్తుంది. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఏం చేయడంట? ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, వేళ్ళు పొందుకున్నాడు, కుటుంబాన్ని పొందుకున్నాడు, దేవుని పొందుకున్నాడు. కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు. నీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది, సమృద్ధిని తెచ్చిపెడుతుంది. ఇవేమీ లేకుండా మనం చేస్తున్నామంటే కేవలం పెదవులతో మాత్రమే దేవుని స్తుతించినట్టు అనమాట. అది నిజమైనటువంటి ఆరాధన కాదు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని అనుభవించగలుగుతాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం. మన ద్వారా అనేక మంది దేవుని మహింపరచగలుగుతారు. హల్లెలూయా. ఈ సంఘటన ఎందుకు రాయబడిందంట? 1 కొరింథీ 10:11 చెప్తున్నాడు, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే. ఆమెన్. ఇప్పుడు ఈ యొక్క వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మనకి ఏం బుద్ధి వచ్చింది అంటే, చాలా బాగా పాడారండి, చాలా బాగా, వాళ్ళని గొప్పతో చెప్తామని కాదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతిని దేవుని మహింపరచకు వాడుతూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా మన జీవితంలో పెను మార్పులు సంభవించాలి. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోగి రోగంతో బయటకు వచ్చేయడానికి మళ్ళీ హాస్పిటల్కి ఎవడన్నా వెళ్తాడా? చెప్పండి. హెయిర్ కట్ చేయించుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ అదే హెయిర్తో తిరిగి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాడా? చెప్పాలి మీరు. చదువుకోవడానికి వెళ్ళినటువంటి మీ పిల్లలు ఏ విధమైనటువంటి చదువు లేకుండా మొద్దులాగా బయటకు వస్తే మళ్ళీ స్కూల్కి పంపుతారా? కానీ చర్చికి అదే జరుగుతుంది అనమాట. రోగంతో వస్తారు, రోగంతోటే వెళ్తారు, సమస్యతో వస్తారు, సమస్యతోటే వెళ్తారు, ఏడుస్తూ వస్తారు, ఏడుస్తూనే వెళ్తారు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. ఆ వ్యక్తి అంట, కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి వచ్చాడంట, దేవునికి మ్రొక్కాడంట, వర్షిప్ చేశాడంట, దేవునికి ప్రార్థన చేశాడంట, ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోయింది అనమాట. హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్ ఏంటంటే లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనమాట. మారు మనసు పొందాడు అంటారు అందరూ. మారు మనసు కంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేస్తామో అన్నీ మారతాయి, లోపల బయట, ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఊహించినటువంటి పెను మార్పులు సంభవించాలి. నీలో సంభవించాలి, నీతో ఉన్నవారిలో సంభవించాలి, నీ కుటుంబంలో సంభవించాలి, అది వింటున్న వారిలో సంభవించాలి. హల్లెలూయా. నాకు ఇది సడన్గా ఇంత దగ్గర చూస్తున్నప్పుడు, చదువు అని తెలుగులో చదివితే మృక్కి అని ఉన్నది, సరే అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ చూస్తే వర్షిప్ అని ఉన్నది. అరే, చాలా విచిత్రం అనిపించింది నిజంగాను. కాబట్టి కొన్ని భాషలో కొన్ని అర్థాలను ఇస్తూ ఉంటుంటాయి. మన తెలుగు భాషలో ముక్కు అంటే ఎలా ఉంటుంది? నమస్కారం, కాళ్ళకి నమస్కారం పెట్టాడు, మొక్కేహాడు అనుకుంటారు, సాష్టాంగ నమస్కారం చేసాడు అనుకుంటారు. మనం తెలుగు బైబిల్ చదువుకుంటుంటే మునుక్కాడు అంటే దేవుడు వచ్చాడు కాబట్టి ఆయన 2 చేతులు నమస్కారం పెట్టి ఇలా కాళ్ళ మీద పడి ఉంటాడు, ఆయన జాలిపడి స్వస్థత ఇచ్చి ఉంటాడు అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఈయన వర్షిప్ చేయడంట. అసలు అప్పుడు వర్షిప్ ఎలా చేశాడు, ఏ విధంగా వర్షిప్ చేసి ఉంటాడు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వర్షిప్ చేసి ఉంటాడు? అందరి దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా లేదా? 10 తంతుల సితార అంటాడు. ఎప్పుడైనా చప్పట్లు కొడతాం మనం, అబ్బా చూస్తాం అనమాట, వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఆ మ్యూజిక్ ఎలా వాయినారు. కానీ నువ్వు కూడా వాళ్ళతో పాటు ఏకీభవించి నీ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించారు ఎప్పుడన్నాను? సైన్స్ ఉంది ఇందులో. మీరు చప్పట్లు ఎప్పుడైతే కొడతారో చూడండి, ఈ హాల్లో అనేక రకమైనటువంటి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు తిరుగుతున్నాయి, అన్నిటికి ఎక్కడ ఉంటుంది? స్విచ్ బోర్డు ఎక్కడో ఉంటుంది. అందులో ఒక స్విచ్ ఎత్తే ఫ్యాను, ఒక స్విచ్ ఎత్తే లైట్, ఒక స్విచ్ ఎత్తే ఇవన్నీ పనిచేస్తాయి. అలాగే నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి హెల్త్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను.
మన యొక్క అరిచేతుల్లో ప్రెజర్ పాయింట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఈ పార్ట్ నొక్కమనుకోండి కన్నుకు పనిచేస్తుంది, కనెక్షన్ ఉంటుంది అనమాట. హార్ట్ కనెక్షన్ ఉంటుంది, ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది. పెద్దలు ఊరికినే చప్పట్లు కొట్టమని ఏదో భజన చేసుకోమని భక్తిని పెట్టలేదు. దాని వెనకాల సైన్స్ ఉన్నది, హెల్త్ ఉన్నది. అందుకనే దేవుడు కూడా ఏమంటాడంటే నీ దేహము, దేహాన్ని పట్టించుకోరు చాలామంది. అలాగుంటే ఏంటిలేండి, మనసు బాగుండాలి, మనిషి బాగుండాలి, అంతేగాని పైకి ఎలాగుంటే ఏంటి అనుకుంటుంటారు చాలామంది. నో, దేహము కూడా బాగుండాలి, శరీరం కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. 120 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం భూమి మీద జీవించాలి. మోసే గారేమో 70-80 సంవత్సరాలు అన్నాడు, మరి ఆయన ఏమో 120 సంవత్సరాలు బతికాడు. చాలామంది ఏం చేస్తారు, ఆయన మాట తీసుకుని అయిపోయింది వయసు అనుకుంటారు. రాంగ్ అది. ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. దావీదుని తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, గొప్ప వర్షిపర్ ఆయన, గొప్ప దేవుని హృదయానుసారుడు. అంతేగాని దావీదు కూడా పడిపోయాడు, విషయంలో తప్పు చేశాడు, మనం ఎంత, పౌలు గారికి ముళ్ళు ఉంది, నాకు కూడా రోగం ఉంది, ఈ కంపారిజన్ చేసుకోకూడదు. మోసే వాళ్ళు నేను 120 సంవత్సరాల వయసులో కళ్ళద్దాలు లేకుండా, కాళ్ళ జోడు మరి చేతిలో కర్ర లేకుండా నడుస్తాను, ఇది తీసుకోవాలి మనం. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న విషయాలు తీసుకుని ముందుకెళ్తుంటారు తప్ప అసలైన సత్యాన్ని గ్రహించరనమాట. ఈ రోజున ఈ యొక్క వాక్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆరాధన చేసినప్పుడు ఆరాధనకు ముందు ఒకలాగా ఉండాలి నీ పరిస్థితి, ఆరాధన తర్వాత ఒకలాగా ఉండాలి. హల్లెలూయా. చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి, చర్చి నుంచి వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉండాలి. ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది, చిరుతుపుల్ని పైన వేశారు, కిందేమో టార్టాయిస్ చేశారు. ఏంటి అని అంటే, చర్చికి వెళ్తున్నప్పుడు అంటే అంతా కూడా టార్టాయిస్ లాగా నడుచుకుంటూ వెళ్తారంట, లేట్కి వెళ్తారంట, పాటలు అయిపోయికి వెళ్తారంట, ప్రసంగం సగం అయికి వెళ్తారంట. వెంటనే చిరుతుపులి అన్నిటికంటే వేగంగా వెళ్తుంది కదా, అలాగా ఎప్పుడు ఆమెను అంటారా వెంటనే బయటకు వచ్చేసి వేగంగా ఇంటికి వెళ్ళిపోతారంట. కానీ నేను దాన్ని ఏం చేశానంటే మార్చాను. ఎలాగంటే నిజమే, అందరూ టార్టాయిస్ లాగా ఏం చేస్తారు, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ రోగాల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని భుజాల మీద మోసుకుని భారంతో దేవుని సందుకు వస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా భారంతో వచ్చి దేవుని సందులో వర్షిప్ చేస్తారో, ఆరాధన చేస్తారో, వాళ్ళు ఎలాగెళ్తారో తెలుసా, చిరుతపుల్లాగా పరిగెట్టుకుని వెళ్తారు, సమస్యల నుంచి విడుదల పొందుకుని వెళ్తారు, విమోచించబడి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక కారణం అంటే ఆచార క్రైస్తవులుగా ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఏ విధమైన ఫలితాలు మనం చూడలేం. ఇదే హైదరాబాద్ పట్టణంలో నేను ఆ రైల్వే స్టేషన్లో 2010 ఏప్రిల్ 7వ తారీఖున 200 రూపాయలతో దిగాను. నేను నాకు ముందు వెనక తెలియదు, యూటర్న్ అంటే తెలియదు. నా ఫ్రెండ్ అన్నాడు హైదరాబాద్ రావడానికి, నీకు మెయిల్ ఐడి ఉంటే పంపు అన్నాడు. నేను ఊర్లో ఉన్నాను కాబట్టి మెయిల్ ఐడి అనేది పోస్ట్ డబ్బాలాగా ఉంటుందని చెప్పి 4 రోజులు తిరిగాను. ఊరంతా తిరిగి నాకు ఎక్కడ కనపడితే ఫోన్ చేశాను అన్నమాట, ఇలాగా నాకు ఎక్కడ కనిపించలేదండి ఏంటి అన్నాడు. అదే డబ్బా ఏం కనిపించలేదంటే, డబ్బా కాదు సామ్, అది మెయిల్ ఐడి అంటే ఇలా ఉంటుందని చెప్పాడు. సరేలే నాకు తెలియదని జనరల్ టికెట్ తీసుకుని వచ్చే అన్నాడు ఆయన. వచ్చేసిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలకి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఏం చేశాడంటే, ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలో నడిపించి ఆ వాట్సాప్ ఇవన్నీ నేర్పించి యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వటం ఇవన్నీ నాకు ఎలా తెలియదు, అసలు ఎలా జరిగిందో కూడా తెలియదు. ఒక యాక్సిడెంట్లకి ఇదంతా జరిగిపోయింది. నేను ఇంట్లో మూలలో కూర్చుని ఈ యొక్క పరిచయం ప్రారంభిస్తే దేవుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు చేసేదంతా కూడా, కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, అతడు చేయనిదంతా కూడా సఫలమవుతుంది. హల్లెలూయా. కొంత కాదు, అంతా కూడా సఫలమవుతుంది. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే అభివృద్ధి చెందటానికి, ఆశీర్వించబడటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి. నువ్వు దీవించబడటం గొప్ప కాదు, డజంట్ మ్యాటర్. అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం సంపాదించడం గొప్పతనం కాదు, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. హల్లెలూయా. 200 రూపాయలతో వచ్చాను నేను. నా జీతం 2000 ఉండేది. కానీ నమ్మకంగా దేవుని ఆరాధన చేసేవాడిని, స్తుతించేవాడిని, మహింపరిచేవాడిని. ప్రతి అడుగులో థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసి అని చెప్పుకుంటూ ఉండేవాడిని. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, ఉద్యోగం లేదు. బీఎస్సీ బీఈడి చేశాను, డిఎస్సిలో మిస్ అయిపోయింది. ఏం చేయలేదు, దిక్కుతోసిన పరిస్థితులు హైదరాబాద్ వచ్చి అలా దేవుని స్తుతించుకుంటూ చర్చిలో మ్యాట్లు వేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఇలా తిరుగుతున్నప్పుడు దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఈరోజు నన్నే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేలా చేశాడు. హల్లెలూయా. అనేక మందికి జీతాలు ఇచ్చేలా చేశాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఎందుకు పనికిరానటువంటి నిన్ను, ఎండిపోయినటువంటి మోడిని చిగిరింపజేసి దాన్ని మహావృక్షం చేసి దాని మీద అనేకమైన పక్షులకు నివాసయోగ్యంగా చేసి అనేక మందికి నీడెచ్చేలా చేస్తాడు. హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. అసలు మొట్టమొదటి మనిషిని దేవుడు పిలిచి ఏం చేశాడు తెలుసా, వారిని ఆశీర్వదించి, ఆమేన్, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించమన్నాడు. కాబట్టి ఉన్న చోటనే ఉండటం దేవుని ఉద్దేశం కాదు. అదే చర్చలు, అదే ప్లేసులు, అదే విధంగా అదే పాట పాడుకుంటూ ఉండటం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని వ్యాపింపచేయాలంట. హల్లెలూయా.
నేను 7వ తరగతిలో ఇలా పెద్ద మైక్ పట్టుకుని చాలామంది జనాలు నా వెనకాల ఉన్నట్టు వాళ్ళకి మెసేజ్ చెప్తున్నట్టు ఫోటో తీసుకున్నాను నేను. కానీ అది జరగటానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆమేన్. కాబట్టి మీరు చిత్రం కలిగి లేకుండా ప్రయాణం చేశారనుకోండి, సడన్గా ఈ బిల్డింగ్ ఇక్కడ రాలేదు. ఎవరో వచ్చారు, ఒక పెన్న పేపర్ తీసుకున్నారు, 4 గీతలు గీశారు, ఇది హాలు, ఇది బెడ్రూము, ఇది అని చెప్పి దీన్ని డిజైన్ చేశారు. తర్వాత తాపి మేస్త్రి, వాటర్ మేస్త్రి వాళ్ళంతా వచ్చి దీన్ని బిల్డింగ్ చేశారనమాట. ఎవరో దీన్ని కలగనకపోతే, ఎవరో దీన్ని చూడకపోతే ఎవరో స్వతంత్రించుకునేవారు కాదు. హల్లెలూయా. అందుకే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా చూడు, ఎంతవరకు చూస్తావో అంతవరకు నీది. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడు స్వతంత్రించుకోలేవు, నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు ఎప్పుడు పొందుకోలేవు. కాబట్టి మనం ఏం చేయాలంట? చూడాలి, పొందుకోవాలి. ఆమేన్. మాట్లాడతారు మీరు ఎప్పుడైనాను? ప్రతి మాటలో ప్రభుని మహింపరచాలి. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ మాటలకు జీవం ఉంది, నీ మాటలకు పవర్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, రోమ 4:17 ఒక మాట ఉన్నది. మన దేవుడంట లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచేటువంటి వాడంట. కాబట్టి నీకు టాలెంట్ లేదు 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 అనొద్దు. ఎప్పుడు కూడా నీ దగ్గర డబ్బు లేదు 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 అనొద్దు. అది రాంగ్ అనమాట. లేని దాన్ని ఉన్నట్టుగా పలకాలి. నువ్వు పూర్ అనుకో, ఐఎమ్ రిచ్ అని చెప్పాలి. నువ్వు వీక్ అనుకో, ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పాలి. చూసి వాళ్ళంతకు వెరితనంగా ఉంటుంది. నేను అలాగే చెప్తుండేటువంటి వాడు అనమాట. నా చిన్నతనంలో చాలా ఇమేజెస్ పెట్టుకుని, ఇటువంటి భార్య కావాలి, ఇటువంటి ఉద్యోగం కావాలి, ఇటువంటి స్థితి కావాలి. లాస్ట్ ఇయర్ నేను బైక్ మీద వస్తుంటే నా పిల్లలు, భార్య, ఈ మొత్తం సెటప్ అంతా పెట్టుకుని వస్తుంటే రోడ్ అంతా నా వైపు చూస్తున్నారు. చాలా బాధ అనిపించి, ఎసయ్యా నేను ఇలా వస్తున్నాను కాబట్టి ఇలా జరుగుతుంది, నా స్వార్థం కొరకు కాదు, మరి కారు ఉంటే మేమంతా హ్యాపీగా వెళ్తాం కాబట్టి మంచిగా కారు ఇచ్చినందుకు వందనాలు వేసి అని చెప్పి ఇలాగ అనేక మంది ఉన్నారు. నెక్స్ట్ మంత్లో దేవుడు నాకు కారు ఇస్తానని చెప్పాను. చేతిలో రూపాయి లేదు. రోమా 4:17 దేవుడిని చెప్పాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఎలా వస్తుంది? అది నాశనం. ఇదే రైల్వే స్టేషన్లో మీరు వెళ్ళారనుకోండి, టికెట్ తీసుకోవడానికి, ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆ పక్కన ఒక ఆవిడ ఏంటి అనౌన్స్మెంట్ చేస్తుంటుంది అనమాట. ఏమని? ట్రైన్ నెంబర్ 127506 ప్లాట్ఫామ్ నెంబర్ 30కి లేకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 10కి ఇంకో ట్రైన్ ఇంకో 2 నిమిషాలు వస్తుంది అంటది. ఆవిడ ట్రైన్ నడపదు, ఆవిడ ట్రైన్ చూడదు, ఆవిడ ట్రైన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ట్రైన్కి ఆవిడకి సంబంధం లేదు. కానీ అనౌన్స్మెంట్ చేసింది. ఆవిడ చెప్పిన రీతిగానే చెప్పిన ప్లాట్ఫామ్లోకి చెప్పిన టైంకి ట్రైన్ వచ్చి ఆగుతుంది. అంటే ఆవిడ ఏం చేసింది? అక్కడ అనౌన్స్మెంట్ మాత్రమే చేసింది. ట్రైన్ నడపదు, ట్రైన్తో సంబంధం లేదు, అది ఎలాగొస్తుంది ఆవిడకి అనవసరం. అనౌన్స్మెంట్ చేసిన విధంగా వచ్చింది. ఈ సత్యం తెలుసుకున్నారనుకోండి, మీ జీవితాలు అన్నీ పొందుకుంటారు. మీరేం చేయాలని తెలుసా? అనౌన్స్ చేసుకోవాలన్నమాట. ఏం కావాలి నీకు? అంతే. అది నేను అనౌన్స్ చేశాను అన్నమాట అనేక మంది మధ్యలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, ఖచ్చితంగా దేవుడు కారు ఇచ్చాడు. కారు కొనాలంటే ఈఎంఐ ఎంత కట్టాలి, అడ్వాన్స్ పేమెంట్ ఎంత కట్టాలి, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, దానికి ప్రూఫ్స్ ఏం కావాలి, ఎంత తతంగా ఉంటుంది అసలేని. మనకు అన్న అవసరం, పలకాలే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం అంతా ఏముంటుంది? దేవుడు పలికితే కలిగను, పలికితే కలిగను. ఈ సత్యం తెలుసుకుని నేను పలికాను. మీరు నమ్మరు ప్రియులరా, యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను. నేను ఏ మీటింగ్లోనైతే చెప్పానో అదే నెక్స్ట్ మీటింగ్కి కారులో వెళ్ళాను నేను. ఎలాగొచ్చిందంటారు? నాకు ఈఎంఐలతో సంబంధం లేదు, షాప్తో సంబంధం లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఒక రోజు ఇంటి దగ్గర ఉంటుంటే ఒక ఆయన వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చి నా చేతిలో తాళపు చెవి పెడుతున్నాడు. ఏంటండి ఇదంటే, దేవుడు మీకు ఇది ఇమ్మని చెప్పాడు అని చెప్పి కారు మా ఇంటి దగ్గర పెట్టి తాళం ఇచ్చి వెళ్ళిపోయాను. నమ్ముతారా? ఎక్కడ జరుగుతాయండి ఇలాంటివన్నీ? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేది నమ్ముతావో దాన్ని పొందుకుంటావు. అలాగా చాలా కార్యాలు జరిగాయి నా జీవితంలోనూ. ఇవన్నీ చెప్తున్నప్పుడు అనేక మంది లైఫ్ స్టైల్ మారింది, ఆలోచన విధానం మారింది, ప్రవర్తన విధానం మారింది. హల్లెలూయా. ఏదో క్రైస్తవం ఏంటి, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేయడం అనుకుంటారు చాలామంది. మన పని మనం చేసుకోవాలి, మనం కష్టం మనం పడాలి. దేవుని వాక్యం చేస్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేసి దేవుని సంతలో మహింపరిచి నువ్వు చేయవలసిన పని నువ్వు చేసావంటే నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాడు. ఆమేన్. లాజరు చనిపోయి ఉంటేనంట దేవుడు వచ్చి అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆ రాత్రిని మీరు తొలగించండి, లాజర్ని నేను రప్పిస్తాను. లాజర్ని రప్పించడం కష్టమా, రాత్రిని తొలగించడం కష్టమా? చనిపోయిన మనిషిని బ్రతికించడం చాలా కష్టం, కానీ అది మీ వల్ల కాదు, నేను చేస్తాను అది. కానీ రాత్రిని మీరు తొలగించగలుగుతారు కదా, ఆ రాత్రిని మీరు తొలగించుకోండి అంటే అప్పుడు 4-5 కలిసి ఆ రాత్రిని తొలగించారు. అప్పుడు లాజరు ఇక్కడే మన దేవుడు ఏం చేస్తారంట, లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలుస్తాడంట. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎవడన్నా చనిపోయారనుకోండి, బాడీ ఎక్కడ ఉంది?
తీసుకొచ్చేసారా? బాడీని బయట పెట్టారా? ఇంక పేరు ఊరు ఉన్నది, ఇంక అయిపోయింది బాడీ. కానీ దేవుడు అన్నాడు లాజరు బాడీ ఎక్కడుంది అన్నాడా? అనలేదు. మరి ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. మృతులను సజీవులుగా పిలుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఎప్పుడన్నా మీ జీవితంలో మీరు ఎలా పలికారా? లేని ఉన్నట్టుగా మీరు పలికారా? అసలు పలికితే కలిగిందా? వాక్యాన్ని అప్లై చేయండి. వాక్యం లేకుండా చేసేటువంటి ప్రార్థన అంతా గాల్లో చేస్తున్నట్టు అనమాట. ప్రతి మాటలో వాక్యం ఉండాలి, ప్రతి ప్రార్థనలో వాక్యం ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి ప్రార్థన. అప్పుడు దానికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. వాక్యం లేకుండా ప్రభావ దీవించి ఆశ్రయించి అంటుంటాం. యాక్చువల్గా దీవించి అనేటువంటి ప్రార్థన రాంగు. ఎందుకంటే ఎఫెసీ 1:3 దేవుడు వాక్యం ఏమని ఉంటుందంటే, ఆత్మ సంబంధించిన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడేను అని ఉంటుంది. ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చి 2000 సంవత్సరాల క్రితం ఇచ్చే దేవుడు మళ్ళీ ఇప్పుడు అంటారు ఆశీర్వదించి దేవంటుంటారు, దీవించి దేవంటుంటారు. ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమనంటే, దేవా నన్ను ఈయన చేయడు కదా ఈ ప్రార్థన, దేవాన్ని చిత్తమైతే స్వస్థపరిచి, లేకపోతే అంతే తీసుకుపోమనే కదా అర్థం. చిత్తమైతే స్వస్థపరిచి, లేకపోతే వాస్తవం ఏంటి అక్కడ? 1 Pétరు 2:24 మీరు చదివినట్లయితే, ఆయన పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత. చాలా చిన్న అక్కడ విషయం ఉంటుంది, జాగ్రత్తగా భూతత్వంలో పెట్టి చదువుకోవాలన్నమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పూరించట్లేదు, ఎవరు చదవట్లేదు అనమాట. ఆ వాక్యం గుర్తులేదు ఎవరికైనా. ఆ వాక్యం గుర్తుంటే మీలో రోగం ఉండదు. నాకు హెడ్ఏక్ అంటే తెలియదు ఇప్పటికి, నా చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే వాక్యం తెలిసినప్పుడు ఏ రోగం నీ మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఏ సమస్యని ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. 1 Pétru 2:24 ఏముంటుందంటే, ఆయన పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత పొందితిరి. మరి చదువుకున్న వాళ్ళు అయితే ఇంగ్లీష్లో ఉంటాయి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. ఏ టెన్స్లో ఉంది ఇప్పుడు అక్కడ? అది పొందితిరి అనేది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. అంటే ఇప్పుడు నీకు వచ్చిన రోగానికి దేవుడు ఎప్పుడు సొల్యూషన్ ఇచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం. కానీ మనం ఏం చేస్తాం? దేవా నన్ను స్వస్థపరచు అంటే అర్థం ఏంటి? మళ్ళీ నువ్వు వచ్చి సిలువలో దెబ్బలు తిని రక్తం కార్చిన స్వస్థత అని అర్థం. అంటే ఎంత రాంగ్ ప్రేయర్ చేస్తున్నాం మనం. ప్రపంచం అంతా ఇలా నడుస్తుంది అనమాట. ఆ చిన్న విషయాన్ని గమనించి నేను అరే నాకు చాలా పెద్ద సమస్య ఉంటుంది, పైల్స్ అనే రోగం ఉండేది, మొత్తం బ్లీడింగ్ వెళ్తూ ఉండేది అనమాట. ఎప్పుడైతే ఈ వాక్యం తెలుసు, అరే స్వస్థత ఇచ్చాడా, 2000 సంవత్సరాల క్రితం ఇచ్చాడా, మరి నేను ఎందుకు ఈ సమస్యతో బాధపడాలి? అంతే, మెడిసిన్ మానేసి అన్నీ మానేసి ఈ సత్యాన్ని పట్టుకుని యేసయ్య పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొందాను, రోగంతో మాట్లాడుతూ మొదలుపెట్టాను. నాతో నీకు సంబంధం లేదు. ఐ ఆమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. యేసయ్య పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొందాను. నాలో ఏ రోగం, ఏ సమస్య ఉండటానికి వీల్లేదు. అదే లాస్ట్. మళ్ళీ ఏ మెడిసిన్ లేదు, ఏ సమస్య లేదు. కొన్ని సంవత్సరాలు అయింది, ఆ సమస్యకి నాకు సంబంధం లేదు ఈ రోజుకి. హల్లెలూయా. సత్యం మిమ్మలను స్వతంత్రం చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఇంకా మనం ఆశీర్వదించేదేవా, స్వస్థపరిచేదేవా అనేటువంటి అజ్ఞాత కాలంలో ఉండిపోయి అనమాట. తెలిసి తెలియని రీతిలో ఉండిపోయి మనం. సత్యం తెలిసిన రోజున ఏం చేస్తావు? ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేసాడు దేవుడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. సమస్య ఉందా, పరిష్కారం ఉందా? మెసేజ్ చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది ఇది. సమస్య ఉందా, పరిష్కారం ఉందా చెప్పాలి. విత్తనం ఉందా, చెట్టు ఉందా? అయ్యో అసలే ఎవరన్నా వింటున్నారా లేదా? అసలేని సమస్య ఉందా, పరిష్కారం ఉందా చెప్పాలి. సమస్య ఉందా? మనం ముందు పెట్టుకుంటాం కదా, సమస్య ముందే ఉంటుంది, పరిష్కారం ముందు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ మనకి వరల్డ్ కప్ ఉంటుంది. కప్పు ముందా, క్రికెట్ ముందా చెప్పాలి. కప్పు ముందే పెట్టేస్తాడు, అప్పుడు ఆడండ్రా మ్యాచ్ అంటాడు, ఎవరికి తాళగిస్తాడు. అలాగే దేవుడు సమస్యకి పరిష్కారం ముందే సృష్టించాడు. స్వస్థత 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు రోగానికి ఇచ్చింది. మరి ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ద్వితీయోపదేశం 1:8 దేవుడు ఏమంటాడంటే, వాగ్దత్త భూమిని మీకు ఇచ్చేసాను అంటాడు. ఒకటో లైన్లో. 3వ లైన్లో ఏముంటుందంటే, వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. హల్లెలూయా. క్రికెట్ కప్ ఆల్రెడీ ఇచ్చేశాడు, కానీ ఎవడ నెగ్గుతాడు వాడు స్వతంత్రించుకుంటాడు. అలాగే దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు, కానీ దాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటారో వారు దాన్ని అనుభవిస్తారనమాట. ఆమేన్. హల్లెలూయా. సో నాకు వాక్యం చెప్పడం దేవుడిచ్చిన వరం. నేను 10 గంటలు నాన్ స్టాప్లో వాక్యం చెప్పగలుగుతాను. సో చిన్నతనం నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవాలన్నీ నేను చెప్పానంటే మీరు తెల్లవారులు మైమరిపోతారు. సో ఇది ప్రైజ్ అండ్ వర్షిప్ కాబట్టి. సో ఇక్కడ కుష్టి వ్యాధి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంట, నీ చిత్తమైతే అనే మాట ఎవరు నేర్చుకోకండి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మీ అమ్మ అంచక భోజనం వండి పెట్టి అక్కడ పెట్టాక, అమ్మ నీ చిత్తమైతే నేను తిన్నా అంటారా?
మరి ప్రార్థన అదే, ప్రతి వాళ్ళు ప్రార్థన. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే ఏంటంట, నీ చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం అంటే, రేపు మామూలుగానే కలిశారు, మాత్రం ప్రార్థన ఉంటుంది, ప్రభు చిత్తం అయితే. పెద్ద ఏదో పరిశుద్ధులుగా మాట్లాడినట్లుగా మాట్లాడుతుంటారు అనమాట. నువ్వు ఉద్యోగం చేయటం దేవుని చిత్తం, నువ్వు భోజనం చేయటం దేవుని చిత్తం, అన్నీ బయలుపరిచేసాడు దేవుడు. బయలుపరిచిన దాన్ని మళ్ళీ నీ చిత్తం అయితే అని అడగచ్చా? అమ్మ ఏమంటుంది, ఒక్క కొడుతుంది అనమాట, ఒరే కష్టపడి ఉండి పెట్టి టేబుల్ మీద పెడితే మళ్ళీ నా చిత్తం అంటే ఏమంటారా, నీకోసమే కదా అంటదా? అలాగే దేవుడు దెబ్బలు తినే స్వస్థత ఇస్తే, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచండి అర్థం ఉన్నదా? అరే నేను ఎన్ని దెబ్బలు తిని ఎంత సీలు వేయించుకున్నది ఎందుకోసం? నీకు స్వస్థత ఇవ్వటం, నీకు ఆరోగ్యం ఇవ్వడం కోసం కదా. నిన్ను ఆశ్రయించాను, ఎందుకని? నువ్వు ఫలించు, నువ్వు విస్తరించు, అభివృద్ధి చెందు. హల్లెలూయా. ఆదికాండం 1:20 నువ్వు ఫలించమని ఉంటే, యోహాను సువార్త 15 అధ్యాయం పాత నిబంధన కొత్త నిబంధనకు తేడా వచ్చేసింది. ఏంటంట, ఆ పాత నిబంధనలు ఫలించమన్నాడు, కొత్త నిబంధనలో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం రోజు రోజుకి నువ్వు బహుగా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని అలాగ లేనోడుగా పేదోడుగా ఏమీ లేనట్టుగా అలా ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని చిత్తం నీ పట్ల బహు ఉన్నతంగా ఉంది. అది గ్రహించిన రోజున ప్రతి అడుగులో ఆరాధన ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మాటలో నువ్వు వర్షిప్ చేస్తావు, ప్రతి క్షణము దేవుని స్తుతించకుండా ఉండలేవు. స్తుతి యాగం అంటే ఏంటంట, దేవుడు ఏమై ఉన్నాడు, మహోన్నతుడు, మహోగణుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యుడు, ఆలోచనకర్త. ఎప్పుడన్నా అంటాం ఈ మాటలు మనం? లేదు. పాటలు చాలా రకాలుగా రాస్తారు. పాటల్లో దేవుని కేంద్రంగా పెట్టి కొంతమంది దేవుణ్ణే వర్ణిస్తా, దేవుణ్ణే వివరిస్తా పాడతారు కొన్ని పాటలు. కొంతమంది ఏంటంటే నా బాధ, నా వేదన, మనమే కేంద్రం అంతా కూడా, నా కన్నీళ్ళు, నా చింత, ఈ పాటలు హైలైట్ అయిపోతాయి. కానీ దేవుడిని మహింపరిచే పాటలు చూడండి ఎంత బాగుంటాయి. అలా మహింపరచాలి. నువ్వు ఉంటే నాకు చాలు వేసి అంటాం అంటే, దేవుడు ఉంటే చాలా, బట్టలు వద్దా, బంగారం వద్దా, ఏమొద్దా, అలాగుంటుంది పాట అర్థం. నువ్వు ఉంటే చాలు, ఇంకేమొద్దు. నిజంగా వేసి బొమ్మ పెట్టుకున్నాడు కూర్చున్నాడు అనుకోండి, మరి తింటాక ఆహారం లేకపోతే. కొన్ని పాటలు మనం లోపలికి వెళ్ళామనుకో అర్థం మారిపోతుంటుంది అనమాట. కాబట్టి ప్రతిదీ పలికేయకూడదు, మనం ఆలోచించి మాట్లాడాలన్నమాట. మనకు బాగా ఫేమస్ ఒక పాటే ఉంటుంది, ఏమైనా చేయగలరు అనే పాటలు ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, అందులో నీ ఆజ్ఞ లేనిదే అంట. తర్వాత ఏముంటుంది, ఇప్పుడు ఎవడో యాక్సిడెంట్ చచ్చిపోడు అంటే దేవుడి ఆజ్ఞ, అది వత్తని కాలు ఇరిగిపోయింది, ఇప్పుడు దేవుని ఆజ్ఞ అంటే దేవుడి ఆజ్ఞ ప్రకారం జరిగింది. అది ప్రతిదీ దేవుడు ఆజ్ఞాపించింది కాదు అక్కడ. అలాగా కొన్ని విషయాలు మనకు ఫ్లో బాగుంది, ప్రాస బాగుంది, వరుస బాగుందని చెప్పి చాలా విషయాలు ముందుకు వెళ్ళిపోతుంటుంటాం. అద్భుతం చేయమయ్యా అని పాడతాం మనం. ఏం చేయాలి చెప్పండి? యోహాను సువార్త 17:4 చదివితే దేవుడు అంటాడు, తండ్రి భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని అంతా అప్పగించావు, అదంతా పరిపూర్ణంగా చేసి నెరవేర్చి నిన్ను మహింపరిచేస్తాను, డన్, సమాప్తం. దేవుడు సమాప్తం అంటే నువ్వు చేయవయ్యా అంటే ఇంకేం చేస్తాడని? ఏం చేయాలి చెప్పండి? స్వస్థత ఇవ్వాలా? ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆరోగ్యం వల్ల ఆల్రెడీ ఇచ్చాడు. ఐశ్వర్యం వల్ల ఆయన ధనవంతుడై దరిద్రుడు. ఇంకేం చేయాలి దేవుడు? దేవుడు చేయవలసింది ఏమన్నా మిగిలిందా? ఏమీ లేదు. కానీ మళ్ళీ మనం పాడతాం అనమాట, చెయ్యి దేవా, ఈ దేవా అని. దేవుడు చేయవలసింది ఇవ్వాల్సింది భూమి మీద ఏదీ లేదు, అంతా చేసేసాడు. నువ్వు అనిపించడం ఆలస్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలిసిన రోజున మీరు బిందాస్గా జీవింతారనమాట, చాలా సంతోషంగా జీవింతారు, ఆనందంగా జీవింతారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి కృపను ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.